ఐ లవ్ పూరి జగన్నాథ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ పోతినేని గారిని లవర్ బాయ్ లాగా చూసాము, అలాగే మంచి స్మార్ట్ శంకర్ లా చూసాము. మీకు ఏ క్యారెక్టరైజేషన్ ఇష్టం? నాకు రొమాంటిక్ చాలా ఇష్టం. రొమాంటిక్ సో స్వీట్. ఏ క్యారెక్టర్ ఇష్టం? రొమాంటిక్ ఇందులో ఏ సినిమా ఇష్టం? హలో గురు ప్రేమ్ కోసం. వెరీ నైస్. సో రామ్ పోతినేని గారికి మీరు ప్రపోజ్ చేయాలి అనుకుంటే చేశాను నేను. మీలో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని ఒక సింగిల్ లైన్లో చెప్పి ప్రపోజ్ చేయాలనుకుంటే ఎలా? ఏం లేదు, చైల్డ్హుడ్ నుంచి నాకు చాలా ఇష్టం రామ్ అంటే. సో రామ్ గారు కూడా ప్రపోజ్ చేశాను లాస్ట్ ఇయర్ చేశారా? ఇప్పుడు చేయండి. రెడ్ ఫిలిం కి చేశాను, ఇప్పుడు చేస్తా. ఎస్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ రామ్. అంతే, నేను కదా చెప్పగలను. థ్యాంక్ యూ. సో రామ్ గారికి మంచిగా ప్రపోజ్ ఎవరు చేస్తారో వాళ్ళకి డెఫినెట్లీ ఫోటో వస్తుంది రామ్ గారి నుంచి. ఇట్స్ మై ప్రామిస్ టు యూ. బట్ సో నాకు చిన్నప్పుడే మొగుడు అయిపోయాడు, ఇప్పుడేంటి లవర్ కింద. వెరీ నైస్ అబ్బా. వాట్స్ యువర్ నేమ్? నిత్యవర్షిని. నేను డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటాను ఈ పేరు. షూర్. ఎస్. 18 years నుంచి పెద్ద ఫ్యాన్ ని, దేవదాసు మూవీ నుంచి. మామూలుగా కాదు, చాలా పెద్ద ఫ్యాన్ నేనైతే రామ్ గారికి. అంతే, ఇంట్లో రామ్ మూవీ వచ్చిందంటే పిల్లలకి నాకు గొడవ అయిపోతుంది. నేను చాలా మార్చేస్తే వాళ్ళు మార్చినవారు అనమాట. రాముదే చూస్తావు ఎప్పుడు, రాము యూట్యూబ్ అంతా నాకు రాము చదివే ఉంటాయి, స్టేటస్ లో కూడా రాము ఎక్కువ పెడుతుంటా. సో ఐ లైక్ రామ్. సో స్వీట్. ఈవెన్ వీ లైక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్. అండ్ రామ్ గారికి ప్రపోజల్ అడిగాను యాక్చువల్లీ నేను, మీరు కూడా చేయొచ్చు. రామ్ గారికి ప్రపోజ్ చేయాలి మంచిగా ఒక లైన్ లో. అబ్బాయిలు కూడా ప్రపోజ్ చేస్తున్నారు రామ్ గారికి. కమ్ ఆన్, లెట్స్ సీ. చాక్లెట్ బాయ్ ఎవరైనా చేయాల్సిందే. ఎస్. సో మీకేం ఇష్టం రామ్ లో? నాకు రామ్ గారిలో ప్రతి ఒక్కటి ఇష్టం. సో ఒకటని ఎలా చెప్తాం? థ్యాంక్ యూ. ఎస్. అసలు ఈ సినిమా మామూలుగా ఉండదు, దద్దరిల్లిపోద్ది అంతే. అది అర్థమైపోతుంది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయ్యి ఒక రేంజ్ లో వెళ్ళింది. ఆ డైలాగ్స్ మన చెవుల్లో మోగిపోతున్నాయి. ఒక్కసారి రామ్ ఫ్యాన్స్ అందరూ వేసుకోండి. కిరికిరే. ఓకే, జనరల్ గా ఎస్ మేడం, లవ్ యూ. థ్యాంక్ యూ. మీరు ఫోటో కోసం నాకు ఐ లవ్ యూ చెప్పారు కదా. మీరు అంత బాగోలేదు కానీ లవ్ యూ. దేవుడా చిచ్చి. ఓకే, September 27 దేవరా. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఓకే సార్, ప్లీజ్. గర్ల్స్, ఎస్. మీకు అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటే ఇష్టం? రామ్ గారిలో అన్ని స్వీట్ క్వాలిటీస్ ఉన్నాయి. రామ్ గారిలో క్వాలిటీస్, మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? రామ్ గారు జగడం మూవీలోని ఆ డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటే చూసారా, అది కావాలి అబ్బాయిలో. డేరింగ్ అండ్ డాషింగ్ ఉంటే యూ విల్ సే ఓకే. మాకు మస్కా మూవీలో ఉంటాడు చూసావా, అలాంటి రామ్ కావాలి. ఏ మూవీలో? మస్కా. మస్కా. నాకు నేను శైలజలో రామ్ ఉంటాడే, మంచి ఫ్రెండ్లీ క్యారెక్టర్. మీ ఆయన వచ్చారా మేడం? ఉన్నారు. ఓకే, ఎక్కడ? హాయ్. ఓకే, సో ఇంకా ఐ లవ్ యు రామ్. థ్యాంక్ యూ. ఓకే రామ్, నేను శైలజ మూవీకి పెద్ద ఫ్యాన్ మీకు. ఐ లవ్ యు సో మచ్. సో స్వీట్. ఎస్. యుద్ధం కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. నిజంగా దండయాత్ర థియేటర్స్ లోకి వచ్చేస్తోంది ఆన్ August 15th. ఎస్, మేమంతా మా బాస్ పూరి కోసం వెయిటింగ్. బ్యాక్గ్రౌండ్ నమ్ముకొని రాలేదు. మా బాస్ నర్సీపట్నం అంటే ఎవరో తెలియదు అసలు. నర్సీపట్నం అంటే ఎవరో తెలియకుండా ఈరోజు నర్సీపట్నం అంటే పూరి జగన్నాథ్ మై బాస్ వెయిటింగ్ ఇక్కడ మై బాస్ కోసం. ఓకే, సో స్వీట్. సో కావ్య తాపర్ గారిని ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఏం క్వశ్చన్ అడుగుతారు? కావ్య తాపర్ గారిని ఏమైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఏం క్వశ్చన్ అడుగుతారు?
సో ఆలోచిస్తూ ఉండండి. అండ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు మన సంజయ్ దత్ గారు. సో ఆయన కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేసినట్టు అర్థమవుతోంది. We are eagerly waiting to watch the movie on August 15. Yes.